ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు. అయితే పెద్ద శుభవార్తను వినబోతున్నారు. మీరు అనుకున్న అలాగే ఎటువంటి శుభవార్త మీరు వింటారు. ఎందుకు ఆనందంతో గంతులు ఎగిరి వేస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు అనేది. ఇప్పుడు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయా, వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు కూడా కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఇక మంచి చెడులను బేరేజు చేసుకుని వీరు అనేది అమలు పరుస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థికంగా అనేది సహాయం అనేది చేస్తూ ఉంటారు. తమ స్తోమతకి సైతం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం కూడా ఈ కన్యా రాశి వ్యక్తులకు అధికంగా ఉంటాయి. వీరిని నమ్మినా నమ్మకపోయినా మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ, ఎవరితో ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, మాట్లాడడం చాలా ఉత్తమం. ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక, జీవితం యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉన్నప్పటికీ, మంచిని కూడా కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారని, వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని అధిగమించే అవకాశాలిక ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మాత్రం కనిపిస్తున్నాయి. ఇక చాలా పెద్ద శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరి కోరికలు ఒకే రకంగా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. అటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి
ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మీరు ఏ పని ఎవరు విని ఆనందంతో ఎగిరి గంత వేస్తారు. అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులైతే గనక దానికి సంబంధించిన శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరక్క మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు అనేది ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో మీ కోరిక అనేది నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో, ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలు ఒప్పించడానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు పెద్దల ఆవేశంలో కూడా మీకు లభించని మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీరు అనేది మారబోతున్నారు. ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం పెద్దల నుండి మీ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. ఇక ఈ విధంగా కన్య రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలు అయితే తీరబోతున్నాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తలుగా ఉండండి. ఈ వ్యాపారాన్ని విస్తరించి అనుకునేవారు కొంతమంది సహాయంతో పాటు మీరు వేచి ఉండండి. ఇలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం పోటీ ఉద్యోగస్తులకు ఒక చిన్న గొడవ అయితే జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగు వారి సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు జరిగి అయితే తెలుసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవాళ్ళు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక చాలా సమయంలో బాగా అనుకూలంగా ఉన్నాయి. వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకరమైన ఫలితాలను అందజేసే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కన్యా రాశి వారు అనుకూలమైన ఫలితాలను అయితే అందుకోబోతున్నారు. ఒక చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిశ్రమైన ఫలితాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.